కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం ఇప్పుడు. ఆమె దలుచుకోకుంటే అయ్యేది కాదు. మీకు తెలుసు, ఒకప్పుడు తెలంగాణలో ఉండేటువంటి మొత్తం నాయకులలో వర్కింగ్ కమిటీలో నేనే కొన్ని మాట్లాడేది. తెలంగాణ ఇచ్చి తీరాలనేటువంటి విషయం పోలే 2-3 సార్లు వాకౌట్ చేసినందుకు కూడా తయారైతే అందరూ వచ్చి కాగలిసుకున్నారు. అది హిస్టారికల్. ఎప్పుడైతే తెలంగాణ కావాలని నేను కోరుకున్నానో, ప్రజలు కోరుకుంటున్నారో, తెలంగాణ ప్రజలు దీన్ని మీకు ఇచ్చి తీరాలన్నారు. ఎప్పుడు కూడా అందులో అవి చేసిన తర్వాత తప్పకుండా చేస్తామన్నట్టుగా వాగ్దానం వర్కింగ్ కమిటీ చేసుకున్నాను. ఇవాళ థ్యాంక్ చేస్తున్న ఆమెకు. ఒకప్పుడు మీకు తెలుసు, కాంగ్రెస్ లో ఉంది, ఆమెకు ఎవరు ధైర్యం చేయలేదు తెలంగాణ కావాలన్నటువంటి విషయం పైన. ఆమెకు నాకు వ్యతిరేకత వచ్చినా గాని తెలంగాణ పైన నిలబడి ఉన్నాను. ఎంతో మంది క్రిటిసైజ్ కూడా చేశారు, ఆమెకు మీరు వ్యతిరేకం మాట్లాడతారని. కానీ ఇవాళ ఆమె ఏదైతే ధైర్యం చేసి అన్నిటికీ బాధపడి చేసినందుకు మరొకసారి ఆమెకు నేను ధన్యవాదాలు అర్పిస్తాను. ఒకటి, మీకు అందరికీ తెలుసు, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ 5 నుంచి వచ్చినట్టుగా ప్రజలు ఇవాళ కాదు తెలియదు. ఐఎమ్ ద సీనియర్ మ్యాన్. 100 years ముందు వచ్చారు తెలంగాణకు. నిజాం పిలిపించాడు. ఎన్ఎస్ఆర్ రైల్వే కింద అడ్మినిస్ట్రేషన్ తెలుగు ఇంగ్లీష్ రాదు, మాట్లాడటం హిందూ. కాబట్టి మీరు అందరు రావాలని అందరు కోరారు. వచ్చిన వాళ్ళు మీకందరికీ తెలుసు ఇది మూమెంట్ ఎట్లా స్టార్ట్ అయింది. ఏదైతే ఫెడరల్ కమిషన్ వచ్చిన తర్వాత మేము ఇక్కడి నుంచి మొత్తం నాయకులు, కొండ వెంకటరంగారెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి, ఎంతో మంది నాయకులు న్యాయంపడి అందరం కలిసి ఢిల్లీకి పోయి వర్కింగ్ కమిటీలో మర్జర్ అనేది వస్తుంది, దీన్ని ఆపాలని. పోతే ఎక్సెప్ట్ అబుల్ కలాం ఆజాద్ ఎవరు గెలవలేమా. మా ముందు 3 సార్లు జవహర్లాల్ వచ్చి ఆయన గెలిచాడు. వర్కింగ్ కమిటీ రండి అంటే అప్పుడు అబుల్ కలాం ఆజాద్ ఏమన్నాడు, ఐ డోంట్ వాంట్ టు కమ్ టు వర్కింగ్ కమిటీ. ఎప్పటిదాకానైతే మీరు చెప్పరు తెలంగాణ విషయం లోపల నేను రానని జవహర్లాల్ తిరిగి పంపించేశాడు. నేను హిస్టారికల్ విషయం మీకు తెలియజేస్తున్నాను, చెప్తున్నాను. ఇవన్నీ జరిగాయి. అప్పుడు ఏ ఆంధ్ర తెలంగాణ తోటిగా ఫీలింగ్ 53లో లేదు. ఫెడరల్ కమిషన్ వచ్చింది. ఫెడరల్ కమిషన్ వచ్చిన తర్వాత మాకు కావాలి, తెలంగాణ ఇచ్చినటువంటి కావాలని తెలంగాణ వాళ్ళు కోరారు. దాని తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు, బి రామకిషన్ రావు గారు కలుసుకొని ఈ మర్జర్ అనేది తెలంగాణ ఆంధ్ర కలుసుకొని పనిచేద్దామన్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. దానికే వర్కింగ్ కమిటీ, ఏఐసిసి వర్కింగ్ కమిటీ, కేబినెట్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేసింది. దాని తర్వాత కలిసిమెలిసి యంత్రం నడుచుకుంటా వచ్చాము. కానీ మీకు తెలియదు, దీనికి ఉస్మానియా యూనివర్సిటీలో చదివే పిల్లలు ఆ రోజులలో తెలంగాణ పిల్లలు కూడా ఉన్నారు, ఆంధ్ర పిల్లలు కూడా ఉన్నారు. మొదటి ఎడ్యుకేషన్ ఈ వర్కింగ్ కమిటీ కాగానే ఇట్టి సాంబార్ గో బ్యాక్ అని గోడల మీద అంతా రాశారు. ఆ తర్వాత బి రామకిషన్ రావు పబ్లిక్ మీటింగ్ వస్తే ఆయన కారును గాలబెట్టేశారు. ఫైరింగ్ అయింది.
ఎంతో మంది అందులో కూడా ఫైరింగ్ వచ్చారు. ఇది స్టార్టింగ్ తెలంగాణ మూవ్మెంట్ ఇన్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి. ఆ తర్వాత అతనే జరుగుతా పోతుంది. ఇవాళ నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఎన్నోసార్లు పోలీస్ ఫైరింగ్ లో వచ్చేటువంటి స్టూడెంట్స్, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, అందులో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. నేను అప్పుడు ఇందిరాగాంధీకి ఫోన్ చేశాను, ఇదేమి అన్యాయం జరుగుతా ఉంది, మీరు వచ్చి చూడండి. రోడ్ల మీద పడి ఉన్నాయి ఫైరింగ్ అయినాక కూడా, దయచేసి చూడంటే ఆమె రాత్రి 1 o'clock వచ్చాది. ఇక్కడికి రాజ్భవన్ లో ఉండి మాకు ఫోన్ చేసి పిలిపించాలి. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, ఆయన కూడా వచ్చాడు. ఇంకా ఉండేటువంటిగా ఆ రోజులలో ఉండేటువంటి నాయకులలో నేను అనుకుంటాను కొంతమంది ఉన్నారు, అందులో నేను ఒక్కరు. వాళ్ళందరూ వచ్చారు. ఇక పేరు తీసుకుంటే బాగుండేరు. ఆమె ఈ నుంచి ప్రామిస్ చేసిపోయింది, నేను తప్పకుండా తెలంగాణ కన్సిడర్ చేస్తాను. ఇది అయిన తర్వాత ఏం జరగలేదు. ఫస్ట్ మదన్ మోహన్ ఎలక్షన్ వచ్చింది సిద్దిపేటలో. ఇది మా పరీక్ష, తెలంగాణ కావాలన్నట్టుగా ప్రజకి పరీక్ష అని మదన్ మోహన్ ను గెలిపించాం. తెలంగాణ ప్రజాసమితి ఫామ్ చేసి ఆయనను గెలిపించాం. సిటీ హైదరాబాద్ లో నాగం కృష్ణకు సికింద్రాబాద్ నుంచి గెలిపించాము. ఇట్లన్నా హైకమాండ్ కన్సిడర్ చేస్తుందేమో అని చేయలేదు. అప్పుడు పరీక్ష ప్రజల్ని చూపిస్తామని తెలంగాణ ప్రజాసమితి నుంచి అందరూ పార్లమెంట్కు కంటెస్ట్ చేశారు. అప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు ఇంపార్టెంట్ పైన రాసుకుంది. అబ్బాయి ఆయన చైర్మన్ ఉండే, ఇవన్నీ సరే గాని డబ్బు ఎక్కడి నుంచి ఉన్నది, ఇది ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. డబ్బులేంది ఎట్లా కొట్లాడతామని ఆయన మనవి చేస్తే నేను చక్కగా ఇందిరాగాంధీ దగ్గరికి పోయి, అమ్మా కంటెస్ట్ చేసే వాళ్ళు అందరూ తెలంగాణ వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే, తెచ్చే జిమ్మేదారి నాది, మాకు మాత్రం ఎలక్షన్ గెలుస్తుంది, డబ్బు ఇవ్వాలన్నా. అక్కడ బ్రహ్మారెడ్డి గారు కూర్చున్నారు. నేను డాక్టర్ మేల్కోటని తీసుకొని పోయినాను. ఆమె ఇచ్చినట్టుగా డబ్బు తీసుకుంటున్నందుకు బ్రహ్మారెడ్డి గారు కూడా వచ్చారు, మేము కూడా తీసుకున్నాం. బ్రహ్మారెడ్డి గారు దిగంగానే హైదరాబాద్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు, వెంకటస్వామి ఇందిరాగాంధీ నుంచి డబ్బు తీసుకొచ్చాడు ఎలక్షన్. నేను హిస్టారికల్ విషయాలు చెప్తున్నాను. తెలంగాణ ప్రజాసమితి నుంచి కొట్లాడి అవుట్ ఆఫ్ 11 పార్లమెంట్ మెంబర్ ఎలక్ట్ అయినాము. మేము అందరం అపోజిషన్ లో కూర్చున్నాము. ఇట్లన్నా తెలంగాణ వస్తుందేమో కాకుంటే నేనేదైతే ప్రామిస్ చేసినో వాళ్ళందరికీ తీసుకుని ఇందిరాగాంధీ దగ్గరికి మేమంతా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాము. ఇది స్థాయిగా భాగ్యం. అంతేకాదు తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ అనేదే మాకు లేదు, మొదటి నుంచే లేదు, స్టార్టింగ్ నుంచే లేదు. మనందరూ డిఎస్ఎన్ నుంచి వస్తున్నాము, కలుసుకొని తిరుగుతున్నాము. అంతేకాదు విచిత్రమైనటువంటి విషయం చెప్తాను. ఆంధ్ర నుంచి వచ్చినటువంటిగా వివి రాజు గారు 2 సార్లు 3 సార్లు మంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ మూవ్మెంట్ వస్తే ఫైరింగ్లకు చూడలేక ఆయన కూడా తెలంగాణ ప్రజాసమితి మెంబర్ అయ్యాడు. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఈ న్యూ జనరేషన్ కు తెలియదు. మేము మద్రాసు నుంచి వచ్చాము, తర్వాత కర్నూలు పోయినాము, కర్నూలు నుంచి ఆంధ్రకు వచ్చామన్నట్టుగా న్యూ జనరేషన్ కు తెలియదు. నేను అందుకే తెలియజేయాల్సినందుకు చెప్తున్నాను. మేము అన్నదమ్ముల్లాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము. కాబట్టి ఆ స్టేటు ఈ స్టేట్ అనుకొని ఉండలేదు, కలుసుకొని ఉండేటువంటిగా పద్ధతి పైన ఉన్నారు. ఇవాళ ఎంతో సంతోషం కలుగుతూ ఉంది నాకు. ఇన్ని స్ట్రగుల్స్ అయినా కానీ
ఎంతమంది ప్రాణాలు బలిదానం ఇచ్చారు. ఎవరైతే తెలంగాణ కొరకు ఎంతో వందల పిల్లలు వాళ్ళకి నేను ఆత్మ సంతోషం కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ త్యాగం ఇవాళ తెలంగాణ ఇచ్చింది. వాళ్ళ త్యాగము సోనియా గాంధీకి ఒప్పించింది, తెలంగాణ ఇచ్చింది. ఇచ్చినందుకు నేను ఒకసారి అన్నాను, నా స్వప్న తెలంగాణ సూచిస్తాను, తెలంగాణ రాకుండా దీనికి ఆయనంత మట్టుకు కొట్లాడతానన్నాను. ఇవాళ ఆ పోయిన ప్రాణాలు బలిదానం ఇచ్చినటువంటి ప్రాణాలకు వాళ్ళ ఆత్మ సంతోషం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఉండేటువంటిగా పరిస్థితుల్లో ఒకట ఇవ్వాలనన్నా పూర్వం జ్ఞాపకం చేసుకొని ఈ మధ్య కాకముందు ఉండేటువంటిగా పరిస్థితులు ఆంధ్ర తెలంగాణ కలుసుకొని ఈ రాష్ట్రాన్ని నడిపిస్తామనేటువంటిగా విషయం కొరకు ఐదర్ సీనియర్ కాంగ్రెస్ ఉంది. నా ఏజ్కు ఉండేటువంటిగా కాంగ్రెస్ లో నేను అనుకోను హైదరాబాద్ లో ఎవరైనా ఉన్నారని, ఇండియాలో ఎవరైనా ఉన్నారని అనుకోను. నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక సీనియర్ కాంగ్రెస్ గా ఈ సేవ చేస్తూ అందరినీ కలుపుకొని పోయేటువంటిగా నిర్ణయం పైన ఆ రోజు కూడా ఉన్నాను, ఇవాళ కూడా ఉంటున్నాను. ప్రార్థన చేస్తున్నా తెలంగాణ ప్రజలతోటి. మీకు శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు. నేను ఆత్మ సంతోషం నాకు ఎన్నడూ కలుగుతుంది. మీరు ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ ప్రేమతోని బతుకుతారు, ప్రేమతోనే ఉంటారన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. సార్ అప్పుడు సోనియా గాంధీ షుడ్ గో అన్నారు, అదే నేను చెప్పండి. వాపస్ తీసుకుంటారా? వాపస్ తీసుకుంటారా? అరే ఆమెకు ధన్యవాదాలు చెప్పినగా వాపసండి ఆయక. సార్ మీరు ఇది ఆమె మొన్ననే చెప్పాను నేను. పొరపాటు అనుకుంటున్నారా అలా అనడం? అవును, నేను ఒక్కనే చేశాను. పొరపాటు 7 కాలేదు నేను. ఇవాళ కూడా ఆమెను ధన్యవాదాలు అర్పిస్తున్నానంటే పోయిన పిల్లలు ఒక పిల్లగానికి చోటు జరిగిందంటే తల్లి ఉంటుంది, బిడ్డ అని ఉంటుంది. అయ్యా ఇంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ఆ సోనియా గాంధీకి దయ వచ్చి తెలంగాణ. సార్ ఇందిరాగాంధీ ఎవరంత మంది చనిపోయినా కూడా సోనియా గాంధీ అప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదు, సోనియా గాంధీ ఇప్పుడు ఇచ్చింది. ఇందిరా గొప్పదా సోనియా గొప్పదా? ఇందిరాగాంధీ అంతమంది చనిపోయినా అంత గొడవలు జరిగినా కూడా తెలంగాణ ఇవ్వలేదు. ఇప్పుడు సోనియా గాంధీ ఇచ్చారు. సోనియా గొప్ప, తెలంగాణ ఇందిరాగాంధీ గొప్ప? ఆ డీటెయిల్ పాలిటిక్స్ లో పోవాలంటే ఇక చాలా పెద్ద రామాయణం ఉంది. అక్కడ మేము పోయినప్పుడు 53లో ఇక్కడ నుంచి డెలిగేషన్ పోయినప్పుడు హోమ్ మినిస్టరు గోయినవెల్లి పంతుండే. గోయినవెల్లి పంతు బి రామకృష్ణరావుకు కలిపింది నీలం సంజయ్ రెడ్డి గారు. మర్జర్ కావాలి ఉన్న సంగతి చెప్తున్నా, ఉన్న వాళ్ళలో ఎవరికన్నా తెలుసుకుంటే చెప్పమని. అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు? గోయినవెల్లి పంతు. ఇది కలిపేస్తే బాగా ఆయన చేశాడు. ఏదైతే ఇందిరాగాంధీ వచ్చి పోయిన తర్వాత చేయాలని చెప్తే అప్పుడు ఆయన కొడుకైన కేసీ పంత్ హోమ్ మినిస్టర్ అయ్యాడు. తండ్రి చేసిన నిర్ణయానికి నేను మారవా అన్నాడు. 6 పాయింట్ ఫార్ములా ఇచ్చాడు. ఇందిరాగాంధీకి కన్విన్స్ చేశాడు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, టీఆర్ఎస్ విలీనం కావాలని డిమాండ్ చేస్తారేమన్నా? టీఆర్ఎస్ సారోళ్ళు ఉన్న పార్టీని కాంగ్రెస్ లో కలపాలంటారు. వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చున్నట్టే కలిసినట్టే కదా. అదే నా కొడుకాయా? ఒక ఇంట్లో ఎన్నో పార్టీలు ఉంటాయి. దానికి టీఆర్ఎస్ విలీనం కావాలా లేదా, టీఆర్ఎస్ అవసరం ఉందా ఇంకా తెలంగాణకు? మీరు సార్ మీరు చెప్పండి. 70 years సార్, మీ అభిప్రాయం ఏంటి? అంటే పొలిటికలా లేక ఎలక్షనా? పొలిటికల్ కాదు, మొదలు అది నిర్ణయం కానీ ఇది చెప్తాను. అన్ని విధాలు ఏదైతే వచ్చే ఎలక్షన్ల నిర్ణయం అయితే మరి కలిసి ఉండాలన్నా వేరే కొట్టాలన్నా అప్పుడు చెప్పగలరు. ఎలక్షన్లు వస్తే కానీ చెప్పరు. అరే వాళ్ళు మాట్లాడుకొని ఎవరు నిర్ణయం కానీ నేనెందుకు ఇంట్లో పడదు. వివిరాజు కూడా చెప్పారు,
అడగని సలహా ఇయ్యద్దు, పిలవని పేరంటానికి పోవద్దన్నాడు. ఆ లెవెల్లో ఉన్నాను నేను. నన్ను ఎందుకు బాధ పెడతారు మీరు? సరే, వీళ్ళిద్దరు కలవమని చెప్తారా? పోనీ మీ ఇద్దరు పిల్లల్ని కాంగ్రెస్ లో కలవమని చెప్తారా? మీ ఇద్దరు పిల్లలైనా కాంగ్రెస్ వినేటట్టున్నారా? వినేటట్లేదు. చెప్పండి. ఓకే సార్, రైట్. సార్ ఏం చెప్పలేదు సార్, చాలా యాక్టివ్ ఉన్నారు. ఏదానికి సూటిగా సమాధానం చెప్పలేదు. ఈల్డ్ కావట్లేదు అసలు. సోనియా షుడ్ కమ్ తెలంగాణ అని అంటారని అది కూడా అనలేదు కదా. నేను దయచేసి అడగదలుచుకున్నాను, ఇది స్త్రీ పెట్టాను, మీరు దయచేసి ప్రశ్న రావాలి. అది కాదు సార్, నా కోరిక తెలంగాణ ప్రజల కొరకు కేవలం సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ వచ్చిందని, ఈ సందర్భంగా సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నానని వెంకటస్వామి చెప్తున్నారు.